అధ్యక్షుడు సమస్యను జిల్లాలో చేయాలి, కొన్ని దాటి పరిమితి అన్ని లేయర్స్ దాటిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రావాలి. ఇవన్నీ రాలేదు అని కూర్చో ప్రతిదీ అంటే 10 లక్షల మందికి పవన్ కళ్యాణ్ ఒకటి సమాధానం చెప్పలేడు, అటు చచ్చిపోతాడు. అలిసి మాట్లాడి చచ్చిపోతాడు. అంటే నాకు ఏమనిపించిందంటే కొన్ని లక్షల మందితో మాట్లాడి మీరు చెప్పిన రోజు మీరు ఇలా కలవండి, రోజు ఇలా రండి, అలసిపోతాం మనం. నాకు తండ్రులు తాతలు ఇచ్చిన సంపాదన లేదు నా దగ్గర. పార్టీని నడపాలి, పార్టీకి డొనేషన్లు ఇవ్వరు, ఎప్పుడైతే కొంచెం ఇస్తారేమో. కానీ ఫిలిమ్స్ అవసరం, ఫిలిమ్స్ అసలు ఇష్టం లేని అనే సినిమా అవసరం లేదని వదిలేసాను చాలా కాలం. మీరు చూసారు పోరాడేటప్పుడు సినిమాను వదిలేశాను. కానీ తప్పక మళ్ళీ సినిమాలు చేశాను. మళ్ళీ దేనికి అంటే నాసియాన్ని జనసేన పార్టీ ద్వారా బతికించుకోవడం కోసం, దానికోసం సినిమాలు చేశారు. దానికోసం ఏంటి ఇవన్నీ చేస్తే పార్టీ నిలబడింది. అంటే నేను అనేది ఇంత నలిగాను. దీని ఐడియాలజికల్ బరువు మోసా, దీని ఆర్థిక బరువు మోసా, రాజకీయ పోరాటాలు చేసాం. వీటన్నిటికీ నేను ఒకరిని నిలబడితే సరిపోదు, మీరు అందరూ కలిసి నిలబడ్డారు. వి టుక్ ఇట్ టుగెదర్. ఇక్కడ దాకా వచ్చాం. ఒక పార్టీ పెట్టడం అంటే మనం అందరం ఏమనుకొస్తాం, ఆర్గనైజేషన్ ఉంది, టీడీపీకి ఆర్గనైజేషన్. కరెక్ట్, టీడీపీకి ఆర్గనైజేషన్ ఉంది. అది రామారావు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, చాలామంది కూర్చోబెట్టి ఉపేంద్ర ఇలాంటి వాళ్ళందరూ ఒక థింక్ ట్యాంక్ కలిపి పెట్టిన పార్టీ అది. వాళ్ళు నలిగారు, కింద పడ్డారు, మీద పడ్డారు, వాళ్ళకి పదాభిషితులు అయ్యారు. మన చంద్రబాబు గారు చేత నిలబెట్టారు. వాళ్ళకి ఒక 4 decades, దాదాపు క్లోజ్ టు 4 decade జర్నీ ఉంది వాళ్ళకి. మనకి ఏముంది, మనలో అసలు దేనికి వచ్చామని ఐడియా చెప్పినా అసలు ఈ నమ్మచ్చా అని అడుగుతారు. అంటే ఇలాంటి కాన్స్టెంట్ ఏమంటుందని డౌట్స్ మీద, సందేహాల మధ్యలో తీసుకొచ్చి నిలబడిన తర్వాత ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది, స్టెబిలిటీ. ఎప్పుడు వచ్చింది? ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత అందరూ లేదంటే ఆయన చెప్పారంటే ఇది చూసింటారు. అంటే ఒక రాజముద్ర పడింది, అంటే జనసేన పార్టీ మీద ఒక రాజముద్ర పడింది. అలాగే ఎలక్షన్ కమిటీ, ఎలక్షన్ కమిషను ఇది రిజిస్టర్డ్ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రాజముద్ర పడింది. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు థింక్ అబౌట్ స్ట్రక్చర్. అసలు దీన్ని ఆర్గనైజేషన్ ఎలా బలోపేతం చేయాలి. నేను ఈ 5 minutes మాట్లాడి ఈ సమావేశం చిన్న విరామం ఇస్తాను. మీరు లంచ్ చేసిన తర్వాత మీలో కూర్చొని కొద్దిమందిని తీసుకొచ్చి మీతో మాట్లాడితే మీ అభిప్రాయాలు, మీ భావాలు విని దాన్ని ఫైనల్ విల్ కన్క్లూడ్ బై 3:34 దీని తర్వాత ఈ చిన్నపాటి విరామం.